ఎట్టకేలకు ఆర్సీబీ కల నెరవేరింది. ఐపీఎల్ 18 టైటిల్ ఫైనల్ ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. 191 రన్స్ చేజింగ్ లో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. దీంతో కప్ బెంగళూరు చేజిక్కించుకుంది. ఇక ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తో తలపడుతూ 5 కప్పులు గెలిచాయి. ఫ్యాన్ బేస్ లో వారితో ఏమాత్రం తీసిపోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం గత సీజన్ వరకు ఒక్కటంటే ఒక్క ట్రోఫీని కూడా సాధించలేకపోయింది. 3 ఏళ్ల ముందు ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లలోనే గుజరాత్ టైటన్స్ సైతం కప్పు కొట్టినా ఆర్సీబీ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలవలేకపోయింది. 3 సార్లు ఫైనల్ చేరింది, కానీ కప్పును మాత్రం అందుకోలేకపోయింది. విరాట్ ఆటగాడిగా, కెప్టెన్ గా కప్పుల కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు, కానీ ప్రతిసారి నిరాశ మిగిలింది. కానీ ఈసారి ఆ కల నెరవేరింది. ఎట్టకేలకు ఆర్సీబీ కల నెరవేరింది. ఐపీఎల్ 18 టైటిల్ ఫైనల్ ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఇక 191 రన్స్ చేజింగ్ లో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. దీంతో కప్ బెంగళూరు చేజిక్కించుకుంది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలో 5 కప్పులు గెలిచాయి. ఫ్యాన్ బేస్ లు వారితో ఏమాత్రం తీసిపోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం గత సీజన్ వరకు ఒక్కటంటే ఒక్క ట్రోఫీని కూడా సాధించలేకపోయింది. 3 ఏళ్ల ముందు ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లలోనే గుజరాత్ టైటన్స్ సైతం కప్పు కొట్టినా ఆర్సీబీ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలవలేకపోయింది. 3 సార్లు ఫైనల్ చేరింది, కానీ కప్పును మాత్రం అందుకోలేకపోయింది. విరాట్ ఆటగాడిగా, కెప్టెన్ గా కప్పు కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు, కానీ ప్రతిసారి నిరాశే మిగిలింది. కానీ ఈసారి ఆ కల నెరవేరింది. కోహ్లీతో పాటు ద్రావిడ్, కుంబ్లే, యువరాజ్ సింగ్, గేల్, డివిలియర్స్, వాట్సన్ ఇలా ఎందరో మహా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఆర్సీబీ. వీరికి మరెంతో మంది స్టార్లు తోడైనా ఆ జట్టు కప్పు సాధించలేకపోయింది. కోహ్లీ, గేల్, డివిలియర్స్ కలిసి ఆడినప్పుడు ఆ జట్టుకు తిరుగులేదనిపించేది. కానీ ముగ్గురు ఎంత గొప్పగా ఆడినా కీలక మ్యాచ్ల్లో బౌలింగ్ వైఫల్యం వల్ల ఆ జట్టు ట్రోఫీకి దూరమయ్యేది.
కోహ్లీ సహా కొందరు స్టార్ల మీద అతిగా ఆధారపడడం కూడా జట్టుకు చేటు చేసేది. కానీ ఈసారి ఆర్సీబీ ఆటలో స్పష్టమైన మార్పు కనిపించింది. కానీ ఈసారి అలాంటి తడబాటు కనిపించలేదు. ఇక ఆర్సీబీలో కనిపించిన అతి పెద్ద మార్పు బౌలింగ్ లో నిలకడ. ఎంత స్కోర్ చేసినా కాపాడుకోలేకపోయే బలహీనత ఈసారి కనిపించలేదు. హెజిల్వుడ్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించి జట్టుకు అతిపెద్ద బలంగా మారాడు. అతను ప్రతి మ్యాచ్ లో కీలక దశల్లో వికెట్లు తీస్తూ జట్టుకు భరోసానిచ్చాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ల్లోనూ అతను గెలిపించాడు. భువనేశ్వర్, యష్ దయాల్ అతడికి చక్కటి సహకారం అందించారు. స్పిన్నర్ కృణాల్ పాండ్యా ఫైనల్ తో సహా కొన్ని మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అలా ఆర్సీబీకి అన్నీ కలిసొచ్చి ఛాంపియన్ గా నిలిచింది. విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలోనే వన్డే ప్రపంచ కప్ సాధించాడు. నిరుడు టీ20 ప్రపంచ కప్ ను అందుకున్నాడు. 2013లో ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచాడు. ఇక సిరీస్ విజయాలైతే ఎన్నెన్నో. కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఎండమావిగా మిగిలింది. నిన్న మొన్న వచ్చిన జూనియర్ ఆటగాళ్లు కూడా కప్పు సంబరంలో భాగమవుతుంటే విరాట్ మాత్రం ప్రతిసారి పరాజితుడిగా మిగులుతుంటే అభిమానులు సైతం బాధపడ్డారు. అయినా నిరాశ చెందని కోహ్లీ మాత్రం తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ లో మాత్రం కప్పు సాధించలేకపోవడం విరాట్ కెరీర్ లో పెద్ద లోటుగా ఉండేది. కెరీర్ ఎండింగ్ లో ఉండడంతో ఇక ఆ కల నెరవేరింది. ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆనందంతో డాన్సులు చేస్తూ క్రాకర్స్ కాల్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లోనూ ఆర్సీబీ అభిమానులు కోలాహలం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సునీత. ఐపీఎల్ కళ 18 సంవత్సరాల కళ ఆర్సీబీ నెరవేర్చుకుంది. నిన్న కింగ్స్ 11 పంజాబ్ తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా ఈ మ్యాచ్ కొనసాగింది. దీంట్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించి సంచలనం సృష్టించింది. దాదాపు 18 సంవత్సరాల పాటు నుంచి ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ కూడా ఎప్పుడు విజయం వరించలేదు. 3 సార్లు ఫైనల్ కు చేరినప్పటికీ కూడా 3 సార్లు కూడా ఓడిపోయింది. 4వసారి ఈసారి ఫైనల్ చేరి కప్పుని కొట్టి తన కళను 18 సంవత్సరాల కళను నెరవేర్చుకుందని చెప్పుకోవచ్చు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా సంతోషంగా సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కోహ్లీ ఫ్యాన్స్ ఈ సంబరాలలో పాల్గొన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం మ్యాచ్ పరంగా చూసుకుంటే మొత్తం మొదటగా ఐపీఎల్ 18 సీజన్ లో ఫైనల్ మ్యాచ్ లో అటు ఆర్సీబీ ఇటు పంజాబ్ 2 జట్లు కూడా తలపడ్డాయి. మొదటి నుంచి కూడా ఈ 2 జట్లు
లీగ్ కానుంచి చూసుకుంటే కూడా మంచి పట్టు సాధించాయి. ఒక జట్టుపై మరొక జట్టు కూడా విజయం సాధిస్తూ కూడా మొదటి నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకున్నాము. చివరి నిమిషంలో కూడా పంజాబ్ లీగ్ మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఆర్సీబీ కూడా మొదటి లీగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి ఆర్సీబీ డైరెక్ట్ గా నేరుగా క్వాలిఫైయర్ 1 లో విజయం సాధించి అదే పంజాబ్ జట్టుపై విజయం సాధించి నేరుగా ఫైనల్ కు చేరుకుంది. పంజాబ్ కూడా మిగతా అటు ముంబై జట్టును ఓడించి ఫైనల్ కు వచ్చినటువంటి నేపథ్యంలో రెండు జట్లు కూడా సమానంగా బరిలోకి దిగినాయని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ విభాగంలో గాని బ్యాటింగ్ విభాగంలో గాని రెండిట్లో కూడా చాలా పటిష్టంగా ఇరు జట్లు ఉన్నటువంటి క్రమంలో నిన్న ఐపీఎల్ ఫైనల్ అటు క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక మజానిచ్చిందని చెప్పుకోవచ్చు. భారీ స్కోరు మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. తర్వాతకి అదే బరిలోకి దిగినటువంటి పంజాబ్ ఒక దశలో గెలుస్తుందన్న మూమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆర్సీబీ బౌలర్లు చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం వెంటనే వికెట్లు పడడం కొంత పంజాబ్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే లాస్ట్ చివరి బంతి వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగిందని చెప్పుకోవచ్చు. ఒక దశలో మ్యాచ్ అంతా కూడా పంజాబ్ చేతిలోకి పోతుంది అన్నటువంటి క్రమంలో ఆర్సీబీ బౌలర్లు విజృంభించారు. అటు కృణాల్ పాండ్యా చాలా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేసి కీలకమైనటువంటి 2 వికెట్లను పడగొట్టినటువంటి క్రమంలో ఇక పంజాబ్ కోలుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ విజయం సాధించి తన కప్పును కలను సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది ఆర్సీబీకి చాలా హెమాహెమి క్రికెటర్లు ఆడినప్పటికీ కూడా ఈ సీజన్ లో మాత్రం ఆర్సీబీ తన ప్రాబల్యాన్ని చూపిందని చెప్పుకోవచ్చు. కోహ్లీతో పాటు ద్రావిడ్, కుంబ్లే, యువరాజ్ సింగ్, గేల్, డివిలియర్స్, వాట్సన్ ఇలా ఎందరో మహా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఆర్సీబీ. వీరికి మరెంతో మంది సార్లు తోడైనా కూడా ఆ జట్టు కప్పు సాధించలేకపోయిందని చెప్పుకోవచ్చు. కోహ్లీ, గేల్, డివిలియర్స్ కలిసి ఆడినప్పుడు కూడా ఆ జట్టుకు తిరుగులేదని అనిపించేది. కానీ ఈ ముగ్గురు ఎంత గొప్పగా ఆడినా కూడా కీలక మ్యాచ్ లో బౌలింగ్ విఫలంగా అయిన నేపథ్యంలో ఆ జట్టు ట్రోఫీకి దూరం అయింది. కోహ్లీ సహా ఎంతో మంది సార్లు ఉన్నప్పటికీ అతిగా వాళ్ళ మీదనే ఫ్యాన్ బేస్ ఆధారపడడం ఒకసారి కాకుండా మరొక స్టారు ఆడతాడన్న ఉద్దేశంతో కూడా ఎక్కువగా ఆ మూమెంట్ ఉన్న క్రమంలోనే ఆర్సీబీ తప్పు సాధించలేకపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం టోటల్ గా కూడా అటు బౌలింగ్ అయిపోయింది, ఫీల్డింగ్ అయిపోయింది, అంతా కూడా ఆ జట్టు సమానంగా ఉన్న క్రమంలోనే ఈసారి ఎట్లాగైనా కప్పు సాధించాలన్న ఫ్యాన్స్ ఆశయం. అటు ఆర్సీబీ యాజమాన్యం ప్రధానంగా కోహ్లీ చూసుకుంటే కోహ్లీ మీద పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ ఆధారపడిన నేపథ్యంలో కోహ్లీ కూడా మొదటి నుంచి కూడా లీగ్ మ్యాచ్ లో నుంచి కూడా ఆయన మంచి ప్రభావం చూపాడు. ప్రతి మ్యాచ్ లో కూడా ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు, ఒక గౌరవప్రదమైన స్కోర్ చేశాడు. ఈసారి కప్పు సాధించాలన్న ఒక పట్టుదల కోహ్లీలో గట్టిగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే నిన్న మనం ఫైనల్ విన్నింగ్ తర్వాత ఆయన గ్రౌండ్ లో కన్నీరు కూడా పెట్టుకున్న సన్నివేశాలను చూసాము. మరి 3 బాల్ల నుంచి కూడా ఆయన గ్రౌండ్ లో కన్నీరు పెట్టుకుంటూ తన భావోద్వేగాన్ని కూడా అటు ఫ్యాన్స్ తన ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రధానంగా చూపించిన సంఘటన నిన్న మనం ఆ మైదానంలో చూస్తున్నాము. అటు చాలా ఏళ్ల తర్వాత కూడా కప్పు సాధించడం పట్ల ఆయన తర్వాతకి మీడియాతో కూడా మాట్లాడుతూ తన అనుభవాన్ని తన ఆశలను కూడా పంచుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఆర్సీబీ తన కళను సాధించుకోవడం పట్ల దేశవ్యాప్తంగా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రధానంగా కోహ్లీ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేస్తున్నారు. మొత్తం టపాసులు పేల్చడం, ఒకరికొకరు సీట్లు తినిపించుకొని కూడా సంబరాలు చేస్తున్నారు. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతాయని అటు కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా చెప్తున్నటువంటి పరిస్థితి.